మరి నేను అడ్వకేట్ని పంపించవచ్చు కదా ఆయనతోని అన్న ప్రశ్నకి ఏం సమాధానం? అడ్వకేట్లు ఏమన్నా స్క్రిప్ట్ రాస్తారా రఘు గారు? ఇప్పుడు పోనీ నేను ఒకటి చెప్తా, ఒక అంధ విద్యార్థి ఉంటాడు, పక్కకు కూర్చొని ఇంకొకరిని తీసుకెళ్తాడు, అది అవైలబిలిటీ ఉంది. అంధ విద్యార్థికి పక్కకు తీసుకెళ్ళిన ఆయనకి ఏం చేస్తాడంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ చదువుతాడు. ఈయనకి చెప్తే ఈయన మళ్ళీ ఆన్సర్ చెప్తే ఆ చెప్పిందే రాయాలి. అవును. ఇప్పుడు లాయర్ కూడా సరే ఎంబడి తీసుకోపోతావు, నీ పక్కకే కూర్చోనికి అలవాటు లేదు కదా, కొద్ది దూరంలో కూర్చుంటావు. లాయర్ ఎందుకుంటాడు? ఇక్కడ చట్ట ఉల్లంఘనలు ఏమైనా జరుగుతున్నాయా, చట్టాలను పరిరక్షించడానికి లాయర్ ఉంటాడు, కానీ కేటీఆర్కు రాంగ్ స్క్రిప్ట్ ఇవ్వడానికి లాయర్లు ఉంటారా? ఇప్పుడు ప్రతి ఎంక్వైరీకి ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పిలిస్తే అందరూ లాయర్లను సందర్భం ఏం లేదు. వీళ్ళు చట్టాలలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అడ్వైజులు ఇస్తారు, రాంగ్ అడ్వైజులు ఇస్తున్నారు. కానీ నీకు నిన్న జరిగిన దాంట్లో అరెస్టే ఉండదు కదా, కోర్టు ఆల్రెడీ నీకు అరెస్ట్ చేయకుండా నీకు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో నువ్వు లోపలికి పోయినా అరెస్ట్ చేయరు. మా అంటే కొన్ని గంటలు 2-3 గంటలు అది ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి పంపిస్తారు. ఇంటరాగేషన్ కూడా 3rd డిగ్రీ ఉంటుందా? లాగులలో తొండలు ఇస్తారా, ఉల్టా కట్టేస్తారా? ఆయన అన్నట్టు నేను యోగా చేస్తా జైలు కానీ, సో అట్లేమన్నా యోగా చేపిస్తారా ఆడ? అవి ఉండేవి కదా, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్ టౌటింగ్ మనం కోర్టులో అయినా లాయరు ఎదురుగా గెస్చర్స్ తో కూడా ట్యూటింగ్ చేయొద్దు, ఏది క్రాస్ ఎగ్జామినేషన్ అవుతున్నప్పుడు. ఓకే, తెలుసా? అక్కడ నిందితుడిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు తన డిఫెన్స్ లాయర్ ఈ ప్రాసిక్యూషన్ లాయర్ అడుగుతున్నప్పుడు ట్యూటింగ్ ఇట్లా అట్లా ఏం చెప్పకూడదు, అట్లా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. మరి ఇక్కడ ఇన్వెస్టిగేషన్లు ఏం చేస్తారు లాయర్లు? లాయర్లు ఏం చూస్తారంటే గత దూరంలో కూర్చొని ఇక్కడ ఏమైనా కొడుతుర్రా, 3rd డిగ్రీ ఉందా, ఏమైనా హరాస్మెంట్ ఉందా, గివి చూస్తారు. కానీ క్వశ్చన్స్ అడగకుండా వాళ్ళ ఇష్టం ఏ క్వశ్చన్ అయినా అడుగుతారు. ఏ సమాధానం అన్నా చెప్పు. అడ్వకేట్ స్క్రిప్ట్ రాయడానికి అడ్వకేట్ కాదు, ఇది సినిమా డైరెక్షన్ కాదు, ఇది కాదు. అడ్వకేట్ ఉన్నది చట్టాలను పరిరక్షించడానికి. చట్ట ఉల్లంఘనను నిందితుడి తరపున పోయినా నిందితుడి మీద చట్ట వ్యతిరేక చర్యలు ఏమైనా జరిగితే చేస్తారు. అడ్వకేట్ల కమ్యూనిటీని కూడా ఈయన బదలాం చేస్తున్నాడు. మేము నిందితులకి ఏమన్నా మొత్తం రక్షణ ప్రశ్నలు అడగకుండా, ఈయన సమాధానాలు చెప్పకుండా, ఈయనని కాపాడి ఏం మాట్లాడకుండా ఉంచి మూతికి బట్టగట్టి తీసుకొచ్చడానికి అడ్వకేట్లు బోరండి. అడ్వకేట్లు చట్టాల పరిరక్షణకు ఉంటాం మేము. అంటే దేనికోసం ఈయన ఇంత హైడ్రామా చేసినట్టు? ముందు ఒకటి ఉన్నది చట్టాలలో, ఆర్టికల్స్ ఏం చెప్తాయి, కాన్స్టిట్యూషన్ కానీ ఇవి కానీ, లాయర్ని ఎంగేజ్ చేసుకోవడానికి సెక్షన్ 303 చెప్తుంది, ఇంకోటి 41D చెప్తుంది. వీ కెన్ ఎంగేజ్ ఏ లాయర్. ఎక్కడ? కోర్టులలో కొట్లాడడానికి. మేము జైల్లో ఉన్నా పోయి కలుస్తుంటాం, లేదా బయట ఉన్నా కలుస్తుంటాం. బయట లాయర్ని నువ్వు మాట్లాడుకొని బట్టి కొట్టుకొని పో. ఓకే, నీకు అంతుంటే బయట లాయర్లు ఉంటారు కదా, అన్నీ రేపు ఏం అడుగుతుండొచ్చు, ఏం చేయొచ్చు, ఇక ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ గిట్లుంది, కోర్టులో అఫిడవిట్లు గివి వేసిన, ఇగో జరిగింది గిది, నిజాలుంటే కూడా లాయర్కి చెప్పుకోను సాటుగా. ఇప్పుడు చంపినోడు కూడా నేను అయ్యా ఇగో ఇట్లా పోయినా గాడగా కత్తి తీసుకున్నా, గిది ఇట్లా చేసినా క్షణికావేశంలో నన్ను బయట పడే అనుకున్నట్టు చెప్పుకుంటారు. చెప్పినా లాయర్లు ఏం బయట చెప్పరు. ఓకే, ఏది నిజాలని ఏదన్నా ఉన్నా కానీ. సో నేనేమంటున్నా అంటే నువ్వు లాయర్లతో మాట్లాడుకున్నాక లోపలికి లాయర్ కావాలంటే గంత దూరంలో కూర్చోనికి ఎంబడి తీసుకుపోయి ఎవడో దాన్ని చుట్టూ లాయర్లే ఉన్నారు కారు నిండా నిన్న. అవును, ఆయన ఇప్పుడు భయం ఎందుకు నీకు? కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉందనేనా? దేనికోసం? రియల్ జడ్జిమెంట్ వచ్చి క్వాష్ అయింది అనుకో, క్వాష్ అయిపోతుంది, ఇక నాకు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళు నోటీసే ఇయ్యారు. ఈజీగా క్వాష్ ఎట్లా అవుతుంది అంటే వాళ్ళ అపోహ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మనము కోర్టు తీర్పుని మనం ఎందుకు అంటాం కానీ, బట్ కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాత్రం కేటీఆర్ వ్యవహారం ఈ కేసులలో ఉంది. అచ్చా, ఏసీబీ అధికారులు ఎవరు? నిన్న గవర్నమెంట్ ఏమన్నా రిక్రూట్ చేసిన వాళ్ళ? మీరు చెప్పండి. ఏసీబీ అధికారులు నీ 10 ఏళ్లలో నీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే కదా. ఓకే, ఇప్పుడు ఉన్న పోలీస్ అంతా కూడా మిమ్మల్ని ఎత్తుకపోయిన వాళ్ళే ఉంటారు ఇప్పటికీ, మిమ్మల్ని అప్పుడు హరాస్మెంట్ చేసిన వాళ్ళే ఉంటారు. లేకపోతే ఏసీబీ అయినా నీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. నీ గవర్నమెంట్లో ఎట్లా పనిచేయాలని మీరు నేర్పించే ఉంటారు. గదే అధికారులు ఇప్పుడు ఉన్నారు కదా. నిన్ను ఇచ్చిన వాళ్ళు కొత్తగా 6 నెలల్లో రిక్రూట్ అయిన వాళ్ళు వచ్చిరా చెప్పు అదన్నా. సో నీకు చట్టాల పట్ల నీకున్న పోలీస్ వ్యవస్థ మీద నీకే నమ్మకం లేకపోతే నీ రూలింగ్లో ఉన్నోళ్ళే. సో కాబట్టి ఇది ఎక్కడో కేటీఆర్ గారు రాంగ్ ఆలోచనలో పోతా ఉన్నాడు. ఆయన చట్టాలకు ఎవరైనా భయపడకుండా అసలు ధైర్యంగా పోయేటోడు నిజం నిక్కచ్చిగా ఉంటే ధైర్యంగా పోతుండే. ఎక్కడో లోటుపాటు జరిగింది కాబట్టి ఈ రకంగా భయపడతా ఉన్నాడు ఆయన. ఎట్లా తప్పించుకోవాలి చట్టాల నుండి అనే ప్లాన్ చేస్తున్నాడు తప్ప
చట్టాలని ఏదున్నా నేను గౌరవిస్తా, ప్రజలకు మెసేజ్ ఇచ్చి నాకు ధైర్యం ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, ఇదిగో నేను ప్రతి ఇన్వెస్టిగేషన్ పోతున్నా, అధికారులకు సహకరిస్తున్నా అని ప్రజలకు మెసేజ్ ఇస్తే ఆయన అట్లా చెప్తే బయట మాట్లాడిన దానికి కోర్టులో వేసిన రిప్లై అఫిడవిట్ కి తేడా ఉంది కదా. ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్ బిఫోర్ ఏ పోలీస్ నేనే చెప్పమన్నా ఆయన డబ్బులు వేసిండు, ఆయనకేం తప్పలేదు. అదే లాయర్లు చెప్పుకుంటారు కన్ఫెషనల్ స్టేట్మెంట్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్, అది మొత్తం అదే బైండ్ ఓవర్ అవుతుందా, మళ్ళీ కోర్టుల స్టేట్మెంట్స్ రికార్డ్ అవుతాయి కదా, ఇది కాదు కదా. సో పోయి చెప్పేస్తే ఏమైనా నీకు దోషింది. సో మీకు ఇంకా అనుమానం ఏమైనా ఉందా ఈ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నదా? ఈ కేసులో 100% ఫస్ట్ ప్రజా కోర్టులో దోషిగా ఆల్రెడీ ప్రజలు తెలిసిపోయింది, ఇలా జరిగింది అనేది ఈయననే ఒప్పుకున్నాడు. ఓకే, నేను అంటుంది కాదు ఇది. ఎస్, డబ్బులు నేను ఇయ్యమన్నా అనేది, డబ్బులు ఇచ్చిర్రు అనేది వాస్తవం. డబ్బులు ఇచ్చినటువంటి ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక చర్చ ఒకటి. రెండోది డ్యూరింగ్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈయన ఆ పీరియడ్లో ఇచ్చిండు. అంటే మళ్ళీ అధికారంలోకి మేమేం వస్తామనే ఒక మదంతో ఒక రాజులాగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ప్రజా కోర్టులో తేలిపోయింది. అవును. సో ప్రజలేమో ఇవి మా డబ్బులు అని ఫీల్ అవుతున్నారు, మేము ట్యాక్సులు కట్టిన ట్యాక్స్ పేడ్ అమౌంట్ అని. కేటీఆర్ ఏం ఫీల్ అవుతుందంటే ఇది అవి డబ్బులే నాయి, నేను కష్టపడి తెచ్చిన, నేను ఎంతో కష్టపడి చేస్తున్నా ఈ రేస్ని. కొత్తగా కొట్లాడి తెచ్చుకున్న 10 ఏళ్ల తెలంగాణలో ప్రియారిటీ అండి రేసులు. ప్రియారిటీ మనకు చాలా 700 కోట్ల లాభం వచ్చింది అని ఏదో చెప్తుండే కదా మొన్న. అదే నేనేమంటున్నా అంటే 700 ఇండైరెక్ట్ లాభాలట బ్రాండ్ ఇమేజ్ కి. బ్రాండా తొక్క బ్రాండియా, ఇది ఏదో నాన్ స్టాపబుల్ ఏమంటారు మెన్షన్ హౌస్ బ్రాండీ ది ప్రమోషన్ ఉంటుంది చూడండి, ఇది బ్రాండియా బ్రాండ్ ఇమేజా నాకేం అర్థమైతలేదు. కేటీఆర్ గారికి నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఈయనకు తెలియదు. మెయిన్ కేసీఆర్ గారి టైంలో మేమంతా ఆయన వెన్నంటి ఉండి ఉద్యమం చేసిన కాలంలో ఈయన లేడు. ఇలా చెప్పండి ఒకటి నేను చెప్తాను.